Hello guys, welcome back to my channel JEE. So now ఇది collision part 2 కాబట్టి మనం నిన్న చెప్పినట్లయితే coefficient of resistance and HC వర్మ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టేషన్ అంటే ఏందో చూద్దాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టేషన్ అంటే మనం నిన్న ఏం చూసాం, ఒక ఫార్ములాలో వచ్చింది ఏంటి, u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 అనేది మనకు ఎల్సిఎం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ నుంచి సో లాస్ట్ కన్వర్ట్ చేసుకుంటే ఈ ఫార్ములా అనేది వచ్చింది. సో ఈ ఫార్ములాతో మనం v1 అండ్ v2 కనుక్కున్నాం. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే, సో ఈ v2 మైనస్ v1 అనేది మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురావాలి. సో అలా తీస్తే దాన్ని మనం 1/e అంటాం. సో కాబట్టి ఈ రావాలంటే ఈజీగా v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. సో ఇక్కడ ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. సో ఇది అనేది మనం మన రైట్ హ్యాండ్ సైడ్కి తెచ్చాం. సో విచ్ ఈస్ నోన్ యాజ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. సో this is called coefficient of restitution. Okay friends, so దీనికి ఏంటంటే లిమిట్స్ 0 should be greater than e, it should be greater than 1. సో ఇది దీనికి కండిషన్ ఫ్రెండ్స్. సో ఈ కండిషన్ అనేది ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఒకవేళ మనం ప్రాబ్లమ్స్ చేసామనుకో, ఏమైనా ప్రాబ్లం మనకి రాలేదు, నెక్స్ట్ రాంగ్ వచ్చినట్లయితే ఈ ఈలోనే మనకు ఎక్కువ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ అనేది ఈలో ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టేషన్ ప్రాబ్లమ్స్ అండ్ నేను చెప్పే ఆ బేసిక్ ఫార్ములాతో కొన్ని క్వశ్చన్స్ అనేది మనకి హెచ్సి వర్మలో దొరికాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంకో పాయింట్ దీని గురించి మనం, సో దీన్ని మనం వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అనేది దీని మీనింగ్. సో ఇప్పుడు ఒకవేళ E1 అనుకో, దాన్ని మనం ఏమంటాం, పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అని అర్థం ఫ్రెండ్స్. సో ఇఫ్ E is 0 then we will say that perfectly inelastic bodies. సో ఇక్కడ మనకి E అనేది 1 ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఆ బాడీస్ అనేవి ఇప్పుడు కొలైడ్ అయినాయి కాబట్టి నేను చెప్పాగా మాస్ m1 అండ్ మాస్ m2 గోయింగ్ విత్ వెలాసిటీ v1 v2 చెప్పాగా. సో అది పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ ఈ సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ మన క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చి అవన్నీ ఇస్తారు ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనకి ఈ ఫైండ్ అవుట్ చేయమంటారు, కొన్నిసార్లు వాళ్ళు ఈ ఇచ్చి వెలాసిటీస్ ఫైండ్ చేయమంటారు. సో అలా ప్రాబ్లమ్ మీద డిపెండ్ అయింటుంది ఈ అనేది. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుదాం. సో హెచ్సి వర్మ 31st క్వశ్చన్, పేజ్ నెంబర్ 162 ఫ్రెండ్స్, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిషన్స్ చాప్టర్లో ఈ క్వశ్చన్. సో ఇది ఈజీ క్వశ్చన్ అండ్ మనకి ఫస్ట్ చెప్పే ఫార్ములాతో కొంచెం లింక్ అయిన క్వశ్చన్ ఇది. సో ఏ బాల్ ఆఫ్ మాస్ 0.5 kg moving at a speed of 5 meters per second collides with another ball mass 1 kg. After the collision, balls stick together and remain motionless. What was the velocity of 1 kg block before collision? సో ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ అంటే లైక్ ఈ క్వశ్చన్ నుంచి మనం ఈక్వేషన్ ఫామ్ చేసి దానికి వాడు ఏమంటున్నాడు క్వశ్చన్, వాట్ దే హస్ గివెన్ ఆల్ ద క్వాంటిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో నౌ వీ నీడ్ టు ఫైండ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది 1 kg బ్లాక్. వాడు అదే అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ 1 kg బ్లాక్ బిఫోర్ కొలిషన్ అంటున్నాడు. సో కాబట్టి మనకి ఏం తెలుసు ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎల్సిఎం. సో ఫస్ట్ ఒక బాల్ ఇలా ఉంది ఫ్రెండ్స్, ఓకే, 0.5 kg. సో ఇది వెలాసిటీ u2 వెళ్తుంది అనుకున్నాం, u1. సో మూవింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 meters per second. కొలైడ్స్ విత్ అనదర్ బాల్ ఆఫ్ మాస్ 1 kg. ఆఫ్టర్ ద కొలిజన్ బాల్ స్టిక్ టుగెదర్ అండ్ రిమైన్ మోషన్లెస్. అంటే వాడు అనదర్ బాల్ మాస్ 1 kg అంటున్నాడు. సో అది రెస్ట్లో ఉంది ఫ్రెండ్స్. సో వాడు క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు, కొన్నిసారి వీళ్ళు మెన్షన్ చేయరు, అంటే దాని అర్థం ఏంటి, అది రెస్ట్లో ఉందని అర్థం. సో 1 kg, ఇది 0.5 kg, 1 kg. సో ఆఫ్టర్ ద కొలిజన్ బాల్ స్టిక్ టుగెదర్ అండ్ రిమైన్ మోషన్. సారీ ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా వాట్ వాజ్ ద వెలాసిటీ అన్నాడు. సో ఇది కూడా వెలాసిటీ v1 వెళ్తుంది, u2 వెళ్తుంది. సారీ సో వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చారు వాట్ వాజ్ ద వెలాసిటీ ఆఫ్ 1 kg బ్లాక్. ఆల్ రైట్. సో అలా ఇవ్వకపోతే అప్పుడు అది బాడీలో రెస్ట్లో ఉన్న అర్థం, అదర్వైజ్ వాడు రిమైన్స్ అట్ రెస్ట్ స్టాటిక్ అనేది ఏదో అంటారు ఫ్రెండ్స్ అలాంటివి. సో u2 తీసుకుందాం మనం, u2 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం mu1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2 కదా. సో బోత్ ఆర్ గోయింగ్ ఇన్ దిస్. సో లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అని అర్థం. సో ఈ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఇలా వెళ్తుంది, బాడీస్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒక బాడీ ఇలా వెళ్ళట్లేదు, అలా వెళ్ళట్లేదు. సో మాస్ m1 ఏంటి ఫ్రెండ్స్, 0.5.
ఇంటూ u1 ఎంత ఇచ్చాడు 5 మీటర్ పర్ సెకండ్ ప్లస్ మాస్ 2 ఎంత ఇచ్చాడు 1. సో మనకు కనుక్కోవాల్సింది u2. సో మాస్ m1 ఎంత ఉంది మళ్ళీ. సో బాల్ స్టిక్ టుగెదర్ అన్నాడు. నేను ఫస్ట్ ఒక JEE మెయిన్స్ క్వశ్చన్ చెప్పా కదా, అంటే m1 ప్లస్ m2 ఇంటూ v. సో v1 ఈజ్ ఈక్వల్స్ టు v2. సో 0.5 ఇంటూ 5 హౌ మచ్ ఫ్రెండ్స్? 0.25. సారీ 2.5 ప్లస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 ఇంటూ v. సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇందాక మనకు వచ్చింది కదా, సో అక్కడ నుంచి ఏమవుతుందంటే 2.5 ప్లస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ప్లస్ m1 ప్లస్ m2 ఇంటూ సో v అనేది ఏమవుతుందంటే రిమైన్స్ మోషన్లెస్ అన్నాడు ఫ్రెండ్స్. సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. రిమైన్స్ మోషన్లెస్ అంటే అవి స్టిక్ అయ్యాక బోత్ మాస్ m1 ప్లస్ m2 వెలాసిటీ 0. మోషన్లెస్ అంటే రెస్ట్లోనే అలా రెండు ఇలా వెళ్ళేవి గుద్దుకొని, సో దాని ఫైనల్ వెలాసిటీ ఇక్కడికి రెండు ఇలా అటాచ్ అయ్యి ఇక్కడ దీని పాయింట్ అనేది 0 ఫ్రెండ్స్. ఓకే, సో ఫైనల్ వెలాసిటీ 0. సో అలా ఏమైంది 2.5 ప్లస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అంటే u2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2.5 మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమని చెప్పారంటే ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m is moving at speed v collides with another block of mass 2m at rest. The lighter block comes to rest after the collision. Find coefficient of resistance అని అంటున్నాడు. అంటే ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ m1 u1 plus m2 u2 is equals to m1 v1 plus m2 v2. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? సో మాస్ m ఇంటూ u ఎంత ఇచ్చాడు? v ఇచ్చాడు. u1 is equals to v ప్లస్ మాస్ m2 is at rest, initial velocity 0 is equals to m1. సో మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే e is equals to v2 minus v1 by u1 minus u2. ఓకే, సో v2 అనేది సెకండ్ బాడీ ఫైనల్ వెలాసిటీ, v1 అనేది అలా. సో u1 అనేది ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ అలా. సో mv ఇంటూ సో m1 v1 అంటే ద లైటర్ బ్లాక్ కమ్స్ టు రెస్ట్ ఆఫ్ ద కొలిషన్ అంటే ఇది 0 ప్లస్ m2 ఇంటూ v2 అంటే m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2 ఫ్రెండ్స్. సో m1 ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v. సో మనం మళ్ళీ మాస్ అనేది m1 సబ్స్టిట్యూట్ చేసి mv ఈజ్ ఈక్వల్స్ టు m2 ఏంటి ఫ్రెండ్స్? 2m. సో 2m v2. సో m క్యాన్సల్, v2 ఈజ్ ఈక్వల్స్ టు v by 2. ఆల్రైట్, సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే v2 అనేది v by 2 మైనస్ 0 బై u1 ఇన్ ఫ్రెండ్స్, u1 అనేది v. సో v మైనస్ 0 v by 2 బై v. సో v క్యాన్సల్, e ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 విచ్ ఈస్ 0.5. అండ్ ఇది లిమిట్స్ని మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో 0.5 అంటే దీంట్లో వస్తుంది కాబట్టి సాటిస్ఫైస్ దిస్ లిమిట్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఎండ్ ఆఫ్ ది వీడియో. అండ్ ఈరోజు మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అండ్ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో మనం నెక్స్ట్ వీడియోలో బ్లాక్ ఒకవేళ ఇన్క్లైన్ ప్లేన్ మీద ఉంటే ఎలా వస్తుంది, దాని తర్వాత ఒకవేళ బ్లాక్ అనేది వర్క్ పవర్ ఎనర్జీ థియరంతో mgh ఈక్వల్స్ టు ½ mv². సో అలా మనం చూసి దాని మీద కూడా ప్రాబ్లమ్స్ చేసి డిరైవ్ చేద్దాం దాని ఫార్ములాస్. అవి ఏ టైంలో యూస్ఫుల్ అవుతాయి. దాని తర్వాత మనం న్యూటన్స్ థర్డ్ లా నుంచి ఎవ్రీ బాడీ హ్యాస్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మీట్ యూ నెక్స్ట్ వీడియో విత్ కొలిషన్ పార్ట్ 3. బాయ్.